నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలో మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పోతంగల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇవ్వకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. దీన్ని పోతంగల్ మండల అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ తీవ్రంగా ఖండించారు. పోచారం శ్రీనివాసరెడ్డికి సవాలు విసిరారు. దమ్ముంటే ఇప్పటి వరకు మంజూరైన బిల్లుల్లో పేద ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ కుమారులైన పోచారం సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి వాళ్ళ ముఖ్య అనుచరుల పేర్ల మీద టెండర్లు వేసి బిల్లులు పంచకుండా బెనిఫిషియర్లకు ఇవ్వకుండా వాళ్ళ సొంత జేబుల్లో నింపుకున్నారని ఉప్పల శంకర్ ఆవేదన చెందారు. పోచారం శ్రీనివాసరెడ్డి మీరేమో ఒక్కొక్క బిల్లు ఆగిందని అంటున్నారు, కానీ పేద ప్రజలందరికీ దగ్గరికి వెళ్తే అందరూ 2-3 బిల్లులు రావాలని అంటున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం? మీరు ఒకవేళ ప్రతి ఊరికి వచ్చి ఇప్పటి వరకు మంజూరైన బిల్లులు పేద ప్రజలకు ఎన్ని ఇచ్చారు, కాంట్రాక్టు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, పరిష్కారానికి మీరు చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. మా మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ నియోజకవర్గ ఏనుగు రవీందర్ రెడ్డి పైన అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, పేద ప్రజలకు బిల్లులు వచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి బిల్లులు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో మా నాయకునిపైన ఇంకొకసారి అబద్ధాలు మాట్లాడితే చూసుకో ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోతంగల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుల్కంటి సాయిలు, యశ్వంత్, సుంకిని హనుమంతు, శ్రీకాంత్, దత్తు, మహబూద్ బాయ్, ఖలీద్ బాయ్, ఎరుగొండ తదితరులు పాల్గొన్నారు. రాలేదు, ఎవరికి ఎంత బిల్లు ఇవ్వాలనేది రాలేదు, అందుకే పెండింగ్ ఉంది. మేము బిల్లు పెట్టడం తయారున్నాం, ఎవరికి బిల్లు రాదని కూడా చెప్పలేదు. ఆ మాట అనేది చెప్తున్నాడు. ఆ మాట ఖబర్దార్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎలక్షన్ వచ్చిందని వాళ్ళ మాట మాట్లాడుతున్నారు, చాలా తప్పు. మీరు రండి, మీరు ఏ శాఖలో ఎంత అవినీతి చేసిర్రు, నీ కొడుకులు ఏం చేసిర్రు, నువ్వేం చేసినావు, నీ అనుచరులు ఏం చేసిర్రు, మొత్తం భాగవతం ప్రజలు చెప్తారు. నువ్వు అనుకుంటున్నచ్చు నేను ఉన్న భూమి అమ్మేసుకున్నా శంకర్, నేను బరివాతలు అయినా 14లో, ఇప్పుడు 1000 కోట్ల అడికలు వచ్చినాయి, మాకు తెలియదు అంటున్నావా? ప్రాణత్యాగం ఎవరి పని చేస్తున్నాను? ప్రాణత్యాగం చేసేటోడైతే నువ్వు ఆస్తులను సంపాదించుకుంటావా? రమ్మనండి, జల్లపల్లి ఉంది, ఊతంగల్ ఉంది, సుంకిన్ ఉంది, అంజరాపురం ఉంది అని ఏ గ్రామం వస్తాడో రమ్మనండి. బెనిఫిషియరీకి మొత్తం బిల్లులు వచ్చినా 1-2 బిల్లులు ఇవ్వాలని చెప్తున్నారు కదా, ఎంతమందికి ఇంకొకటి 2 వచ్చి బిల్లులు వచ్చి చెప్పమనండి. వస్తానని చెప్పింది కదా, రమ్మని సవాల్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినని కళ్ళబొల్లి మాటలు చెప్పి, మోసపడిత మాటలు చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచినావు, కానీ ఈరోజు రా, నీకు దమ్ముంటే ఏ గ్రామం వస్తావురా, మరి నువ్వు ఎవరికి న్యాయం చేసినావో తెలుస్తుంది, ప్రజల్లో వస్తే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఏదో వచ్చి వల్ల స్పీచ్ ఇచ్చి మాట్లాడుకోగానే కాదు, ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, ప్రజల బాధలు మాకు తెలుస్తున్నాయి. బిల్లులు రాక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ డిప్టీ కడితే ఎంఆర్ఓ నాకు తెలియదు లిస్ట్ అంటాడు, ఎంఆర్ఓ కడితే హౌసింగ్ అయ్యి నాకు తెలియదు అంటాడు. ఇవన్నీ మీరు ఆడుతున్నారు డ్రామా. ప్రజలకు బిల్లులు ఇవ్వలేక, ఈరోజు సమాధానం చెప్పలేక డ్రామాలు ఆడి ఇప్పటి వరకు ఎవరికి లిస్ట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితి తీసుకొచ్చి నువ్వు ఈ విధంగా మాట్లాడతావా? కాంగ్రెస్ వాళ్ళు బిల్లు ఇవ్వమని చెప్పారు ఎవరికన్నా?